అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 114వ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాం బాబు జగజీవన్ గారి. సో నా సోదరిమణులకందరికీ కూడా ఈ పండుగ బాగా చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను. టీటీడీ కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా హిందూ ధర్మ ప్రచారక వాళ్ళు ఒక మంచి వినూత్నమైన ప్రోగ్రాం పెట్టారు. అంటే ఎక్కడైతే దేవాలయంలో మనకు మైక్ సెట్లు కావాలా, లేకపోతే అక్కడ వసతులు కావాలో మన టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ఇక్కడ మనం వారికి అందజేయడం జరిగింది. ఇలాగే హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఉన్నది, టీటీడీ కూడా ఉన్నది. అందులో నేను భాగస్వామి అయినందుకు నేను ఒక హిందువుగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇకపోతే ఒక డాక్టర్గా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ ఒక సంవత్సరం అవుతోంది మనం ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాము. దేవుడి కృప వల్ల, తర్వాత ఇది ఒక పుణ్యభూమి కాబట్టి ఇక్కడ కరోనా అంత విలతాండవం చేసినా కూడా మనల్ని ఏం చేసుకోలేకపోయింది. ఏదో నామమాత్రమే అక్కడక్కడ మనం కొన్ని డెత్స్ చూసాము. బట్ అయినా కూడా మనం విరవేగి నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పి నేను ప్రజలు మరొకసారి కోరుతున్నానండి. ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైంది, మరి థర్డ్ వేవ్ కూడా రావచ్చు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి. ఇప్పటి వరకు మనకు ఉన్న ఆయుధాలు ఒకటే, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉండాలి, అంటే భౌతిక దూరం ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి, తరచు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇప్పటికి కూడా ఉన్నది ఇది. వ్యాక్సిన్ కొంతమందికి వేస్తున్నారు, అంటే ఫ్రంట్ లైనర్స్ డాక్టర్స్ కానీ, పోలీసులు, ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఓల్డ్ పీపుల్కి కానీ, ఇప్పుడు 45 years ఓల్డ్ దాటిన వాళ్ళకి కూడా వేస్తున్నారు. మీరు ఎవరైనా ఇష్టం ఉంది వ్యాక్సిన్, దానివల్ల మనకు ఉపయోగం ఉంది అని అనుకుంటే తప్పకుండా వ్యాక్సిన్ కూడా వేయించుకోండి. దానివల్ల మనకు నష్టాలేం ఉండకపోవచ్చు. దానికంటే అన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మాస్క్ ధరించాలి. ఇటువంటి ఎప్పుడోసారి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి, 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఉపద్రవాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం మన తరఫున కూడా చేయాలి. ప్రభుత్వం చాలా చేస్తాం, ప్రజల తరఫున కూడా మనం ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటికి కూడా. ఇంకొకటి, ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చిందంటే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయాలి. జ్వరం వస్తే ఏదో మన మెడికల్ షాప్లో ట్యాబ్లెట్లు తీసుకొని నిర్లక్ష్యం చేసి 5వ రోజు 8వ రోజు పోయామనుకోండి, అప్పుడు ఇర్రివర్సిబుల్ చేంజెస్ జరుగుతాయి. అంటే మరి మనం అటువంటి పేషెంట్ నార్మల్గా తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది డాక్టర్. అటువంటి స్థితి తెచ్చుకోకూడదంటే జ్వరం వచ్చిన మొదటి సాయంత్రమే పోయి మీరు డాక్టర్ని కలవండి, పరీక్షలు చేయించుకోండి. అలాగే మనం జాగ్రత్తలు తీసుకుంటే అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తే కరోనాకు మంచి వైద్యం ఇప్పుడు కనుక్కున్నారు. మన ఆక్సిజన్ ఇస్తారు, తర్వాత కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ వచ్చినాయి. వాటిలో మంచి ట్రీట్మెంట్ ఇప్పుడు సక్సెస్ రేట్ చాలా పెరిగింది. మొదట్లో ఒక సంవత్సరం కిందట అయితే 100 మందిని వెంటిలేటర్ మీద పెడితే కేవలం 10 మంది బతికేవారు. ఇప్పుడు 100 మందిని వెంటిలేటర్ మీద పెడితే 90 మంది బతుకుతున్నారు. అంటే డాక్టర్లు కూడా జ్ఞానోదయం